హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సోము. ఇవాల్టి నుంచి మన ఛానల్‌లో కొత్తగా ఒక రకంగా ట్రై చేయబోతున్నాం. రానున్న 15 రోజులు గురించి మనం న్యూస్ అప్డేట్స్ లాంటివి ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. మీకు దీంట్లో ఏం నచ్చినా, ఏం నచ్చకపోయినా కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఇవాల్టి న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మూడీ రిపోర్ట్ చెప్తుంది. అంటే రానున్న 2025 నుంచి 2027 లోపు మన ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారనుందని మూడీ రిపోర్ట్ చెప్తుంది. అంటే మన ఇండియాలో జాబ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ ఎక్కువగా రాబోతున్నాయని తెలియజేసింది. 5G అండ్ ఏఐ జాబ్స్ పెరగనున్నాయని చెప్పింది. ఇండియన్ కంపెనీలు 5Gని, ఏఐని వాడడం వల్ల రానున్న 3 సంవత్సరాల్లో ఏఐ మీద, 5G మీద జాబ్స్ పెరుగుతాయని నాస్కామ్ తెలియజేసింది. ఇండియన్ రైల్వే కోచెస్ 300 ట్రైన్లకి కొత్త కోచెస్ పెట్టడానికి టెండర్ రిలీజ్ చేసింది. ప్రయాణికుల సౌకర్యానితో పాటు వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్ రిలీజ్ చేశారు. యూపీఐ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ అంటే వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలోకి వచ్చి పేమెంట్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి పేమెంట్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఉండడానికి ఫర్దర్గా యూపీఐ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ చేయబోతుందని తెలియజేశారు. సైబర్ అటాక్స్ 25% తగ్గాయి. సిఆర్టీ ఇన్ ప్రకారం సైబర్ అటాక్స్ 25% తగ్గాయని తెలిపారు. చంద్రయాన 4 ఇనిషియల్ వర్క్ స్టార్ట్ అయ్యాయని తెలిసింది. ఇస్రో చంద్రయాన 4 డిజైన్ అండ్ రీసెర్చ్ స్టేజ్ స్టార్ట్ చేశారని తెలిసింది. ఫుడ్ ఎక్స్పోర్ట్ గ్రోత్లో 12% పెరిగిందని తెలిపారు. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ టెక్ హబ్ అనే ఫ్యూచరిస్టిక్ టెక్ సిటీని బిల్డ్ చేద్దామని చెప్పి ఏపీ గవర్నమెంట్ అనుకోవడం విశేషం. అండ్ దీని ద్వారా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలనుకోవడం విశేషకరం. ఏపీలో 3 స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టడానికి ఏపీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. దీని ద్వారా జాబ్ లేని వారికి, జాబ్కు ప్రయత్నిస్తున్న వారికి జాబ్ ఓరియంటెడ్ సెక్షన్స్ని ఏపీ స్కిల్ యూనివర్సిటీస్ని అప్రూవ్ చేసింది. వైజాగ్ డిఫెన్స్ కారిడార్. వైజాగ్లో డిఫెన్స్ కారిడార్ ఫీజిబిలిటీ స్టడీ కంప్లీట్ అయింది. దీనివల్ల ఆర్మ్స్, డ్రోన్స్, నావల్ టెక్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయొచ్చు అని ఏపీ గవర్నమెంట్ తెలిపింది. ఏఐ కరికులం ఇన్ కాలేజెస్. నేషనల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏఐ కరికులంని ఖచ్చితంగా కంపల్సరీ సబ్జెక్ట్ కింద మార్చాలని అప్రూవల్ ఇచ్చింది. ఇది ఇవాళ న్యూస్. మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా మాకు కొద్దిగా అప్డేట్స్ ఇస్తారని సెలవు కోరుకుంటూ ఇట్లు మీ సోము.